తెలంగాణలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఉదయం ఎండ దంచి కొడుతుండగా సాయంత్రం మబ్బులు కమ్ముకొని వానలు పడుతున్నాయి. రానున్న 4 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్ నుండి కేరళ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండబోతుంది. నేడు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా మనకు రాబోయే కొద్ది రోజుల పాటు డిఫరెంట్ వెదర్ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లోనేమో ఎండ ఉంటుంటే కొన్ని జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ సిటీలో కనుక చూసుకుంటే రానున్న 4 రోజులు పూర్తిగా మేఘాలు కమ్ముకొని ఉండే అవకాశం ఉంది. ఒక మోస్తారు నుంచి భారీగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ లో ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలను మినహాయిస్తే అంటే మనకు ఇటు కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు కొంచెం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న చాలా ఎఫెక్టివ్ వెదర్ మనకు కనిపించింది. అనుకోకుండా కొన్ని జిల్లాల్లో భారీగా ఎదురుగాలతో కూడినటువంటి వర్షం పడింది. యాదాద్రి జిల్లాతో పాటు అటు మనకు మహబూబాబాద్ జిల్లా, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూలు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ నిన్న వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నిన్న 5.1 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. సో భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రము విపరీతమైనటువంటి ఈదురుగాలు నిన్న సాయంత్రము వీచాయి. దీంతో అటు రేగొండ మండలం, చిట్యాల మండలం, భూపాలపల్లి, గన్పూర్ మండల్ ఈ మండలాలు ఉన్నటువంటి రోడ్లపై కూడా చెట్లు విరిగిపడి ట్రాఫిక్ కు భారీగా అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించినటువంటిది స్తంభాలు ఏదైతే ఉంటాయో అవి కూడా కింద పడిపోయాయి. ఇంకా రేకులు గాని, గుడిసెలు గాని చాలా చోట్ల పైకప్పులు కూడా లేచిపోయాయి. రేకుల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. గుడిసెల పైకప్పులు కూడా ఎగిరిపోయి ఒక బీభత్సమైనటువంటి వాతావరణం నిన్న మన భూపాలపల్లి జిల్లా, రేగొండ, చిట్యాల, ఈ గన్పూర్ ఈ మండలాల్లో మనకు కనిపించిందని చెప్పవచ్చు. దీంతో రాష్ట్రంతా కూడా ప్రజలు కూడా జాగ్రత్త చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీగా వచ్చినటువంటి ఎదురుగాలులకు మొత్తం కంప్లీట్ గా మనకు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో కరెంట్ లేకపోవడంతో ప్రజలు రాత్రంతా కూడా చీకట్లోనే ఉన్నారు. సో ఆ పరిస్థితి ఆ విధంగా ఉంటే మరొక రకంగా చూసుకుంటే మిగతా జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇటు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా గోదూరులో 44.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 44.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలోని మెండారాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే కొన్ని జిల్లాలనేమో, కొన్ని ప్రాంతాలనేమో ఇటు రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంటే కొన్ని జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలనేమో మనకు అత్యధికంగా వేడి ఉంటుంది, హై టెంపరేచర్ నమోదవుతాయి. అటు దక్షిణ తెలంగాణతో పాటు అటు తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా మనకు వర్షపాతం నమోదవుతుంది. భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. సో ఇదంతా కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది. ఎందుకంటే మరొక కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో 30 జిల్లాలకు కంప్లీట్ గా కూడా వాతావరణ శాఖ మనకు అలర్ట్ జారీ చేసింది. కంప్లీట్ గా కూడా 30 జిల్లాల్లో కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా మనకు ఈదురుగాలు కూడా ఎక్కువ వీచే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కేరళ రాష్ట్రం వరకు విస్తరించున్నటువంటి ధోని ప్రభావము మన తెలంగాణ మీద పడనుంది. దీంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఒక మోస్తారు నుంచి
భారీగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు తెలంగాణలో గత కొద్ది రోజు కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనేమో మనకు వేడి ఎక్కువగా ఉంటుంది, హై టెంపరేచర్ నమోదవుతుంది. అటు ఉమ్మడి నల్గొండ గాని, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ సిటీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ నమోదవుతుంది. సో దీంతో ప్రజలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ కి లోన్ అవుతున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు మన మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి కేరళ వరకు ఏదైతే ధోని ప్రభావం ఉంటుందో ఆ ధోని ప్రభావం వలన తెలంగాణలో వాతావరణం కూడా మార్పులు సంభవించే అవకాశం ఉంది. కొన్ని చోట్లనేమో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది, ఈదురుగాలు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలనేమో ఈ ఎఫెక్ట్ లేని జిల్లాలనేమో వర్షం నమోదు అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ గా 33 జిల్లాలకు 30 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ మనకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి చెదురుముదురు నుంచి ఓ మోస్తారు పాటు వర్షాలు మనకు 30 జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా భారీగా కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.